పనికొస్తాడనుకుంటే పరేషాన్ చేయబట్టే దానం దాదాగిరితో ఇబ్బందుల్లో కాంగ్రెస్, భూ ఆక్రమణలు, అధికారులకు బెదిరింపులు, వరుస వివాదాలతో అధికార పార్టీకి తలనొప్పులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇతర పార్టీలతో మీటింగ్, హైడ్రా కమిషనర్ తొలగింపుపై ఒత్తిడి చేద్దామంటూ ఎంఐఎం నేతలకు ప్రతిపాదన. ఎందుకంటే కాకయ్య కూడా కొన్ని ఏరియాలల్లో ఉన్నాయి కబ్జాలు చేసి ఇది చేసి అది చేసినాయి. ఎందుకంటే అప్పట్లో ప్రభుత్వం వాళ్ళదే ఉండే కదా. చాలా పెద్ద ఆర్టికలే రాసిర్రు. కర్రలు పట్టుకుని దాడికి ప్రయత్నించడం, చట్టసభల్లో కూడా బాహాటంగానే బెదిరింపులకు పాల్పడడం, అధికారులపై జులుం ప్రదర్శించడం దానం నాగేందర్ సహజ వ్యవహార శైలి. అది ఆది నుండి దానం వ్యవహారం వివాదాస్పదమే. కాంగ్రెస్లో సుదీర్ఘకాలం ఉన్న దానం ఎమ్మెల్యేగా ఓడిపోతూ గెలుస్తూ రాజకీయాల్లో కొనసాగుతున్నాడు. పీజేఆర్ శిష్యుడిగా ఎదిగి తర్వాత పీజేఆర్ ప్రత్యర్థుల పంచన చేరి ఇబ్బంది పెట్టిన నగర నేతల్లో దానం ప్రథముడు అనేది అందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఉమ్మడి రాష్ట్రం చివరి ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగిన దానం తెలంగాణ ఉద్యమకారులపై వ్యవహరించిన తీరు, కర్రలు పట్టుకుని దాడులకు పాల్పడిన తీరు అప్పట్లో పెద్ద సంచలనం. తెలంగాణ వ్యతిరేకగా ముద్రపడిన దానం నాగేందర్ తీవ్రంగా వ్యతిరేకించిన బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అతని పార్టీలో చేర్చుకొని తీవ్ర విమర్శల పాలైంది. ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ కేసీఆర్ మాత్రం దానం నాగేందర్ను పార్టీలో కొనసాగనిచ్చారు. 2018లో ఖైరతాబాద్ టికెట్ కేటాయించారు. ఎమ్మెల్యేగా గెలిచిన దానం 5 ఏళ్ల పాటు నాటి విపక్ష కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేసేవారు. మొన్నటి ఎన్నికల దాకా రేవంత్ పై తీవ్రంగా విమర్శలు, దాడితో విరుచుకుపడిన దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించారు. బీఆర్ఎస్ నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ రేవంత్ పంచన చేరి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సీనియర్ల మాటను పట్టించుకొని రేవంత్ రెచ్చిపోతున్న దానం. ఎన్ని రకాల కబ్జాలు గీడ బంజారా హిల్స్లో ఒక ల్యాండ్ ఉంటుంది, ఓపెన్ ల్యాండ్. ఇంతకుముందు పాత హ్యార్లీ డేవిడ్సన్ షోరూమ్ ఒకటి ఉండే, హైదరాబాద్లో ఉండేటోళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు ముగ్ధా షోరూమ్ ఏదో ఉన్నట్టుంది ఆడ. సో ఆ పక్కన ఉండేటువంటి ఓపెన్ ల్యాండ్ కబ్జా ఈ కాకదే. దాన్ని అటు పోనిస్తలేరు, ఇటు రాణిస్తలేరు. ఇట్లా కొన్ని వందల ల్యాండ్లకు సంబంధించినటువంటి కబ్జా. ఈయన ఇంటి ముంగట ఒక ల్యాండ్ ఉంటుంది, ప్రభుత్వ భూమి. అది దానిపైన ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే షెడ్లు వేసేసిండు కాక, బ్లూ షీట్స్ వేసేసి ఇది నాది అని బోర్డు పెట్టేసుకుండు. ఇదేచ్చక రేవంత్ రెడ్డి మరి ఈయనకి ఎందుకు అంత స్పెషల్ ఫోకస్ ఇస్తా ఉన్నాడు? రీసెంట్గా ఇతను చేసినటువంటి ఒక డిమాండ్ ఏంటంటే, నన్ను మినిస్టర్గా అనౌన్స్ చేస్తారా లేదా బిడ్డ, మీ సంగతి ఎందుకు చూస్తా అని అన్నాడట మీటింగ్లో. అది రేవంత్తో అన్నాడా ఇంకెవరితో అన్నాడో తెలియదు, కానీ ఒక మాట అయితే అన్నాడట. చాలా సీరియస్గా ఉన్నది మనిషి పరిస్థితి. హైకోర్టులో కేసు నడుస్తూ ఉంది. ఎందుకు హైకోర్టు కూడా ఇప్పటిదాకా జడ్జిమెంట్ ఇస్తలేదు ఇట్లా పార్టీ ఫిరాయింపులు చేసినటువంటి ఎమ్మెల్యేల పైన? అది కూడా కోర్టులు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారం కనుక కోర్టు జడ్జిమెంట్ ఇస్తే ఇమీడియట్గా డిస్క్వాలిఫై అవుతాడు. ప్రభుత్వాలు ఎందుకు ఇట్లాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలో అర్థమవుతలేదు. కానరాని చర్యలు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో సర్వే నెంబర్ 462లో సర్కారు భూమి కబ్జా. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు. అక్రమార్కులకు కొమ్ము కాస్తున్న తహసీల్దార్. ఆదాబ్ కథనంపై స్పందించిన యంత్రాంగం, సర్వే చేసి అక్రమమని తేల్చిన అధికారులు. అయినా బహుళ అంతస్తుల నిర్మాణాలు పట్టించుకొని హైడ్రా కమిషనర్ రంగనాథ్. అంటే హైడ్రా కూడా మొన్న అనుకుంటా, హైడ్రా కూడా అప్పట్లో మీకు గుర్తుంటే 10 ఏళ్ల క్రితం కేసీఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఫస్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్కన్వెన్షన్, నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్కన్వెన్షన్ అనేటువంటి ఒక హాల్ ఉన్నది కదా ఆడ. అది నాకు తెలిసి జర వేరేటోళ్ళకి రాసిచ్చిర్రనే మాట ఒకటి ఉన్నది సెటిల్మెంట్లో భాగంగా, లేదంటే ఆయన దగ్గరనే ఉన్నదో తెలియదు. సెటిల్మెంట్లో 50-50 వేరేటోళ్ళకి రాసిచ్చిర్రేమో అనేటువంటి ఒక మాట ఉన్నది, కానీ తెలియదు. పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ లేదు దాని మీద. కూల కొట్టేస్తాం నాగార్జున, ఎట్లా కట్టినావు నువ్వు వీడ అది అని చెప్పి చెరువు పక్కన అని చెప్పేసి అన్నారు కదా. ఏమైంది? అది అట్లే ఉన్నది, ఎన్కన్వెన్షన్ అట్లనే ఉన్నది, దానికి ఏం కాలే. 100 ఫీట్ రోడ్, హైదరాబాద్ 100 ఫీట్ రోడ్ ఉన్నది కదా మాదాపూర్లో, దాని మీద ఉన్నటువంటి అన్ని అక్రమ కట్టడాలు ఉన్నారు. ఏమైంది? ఆయన ఇవి కూడా అంతే. హైడ్రా కూడా 2-3 రోజులు పనిచేస్తుంది, మిగిలిన చల్లబడుతుంది. ఇంతకుమించి పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదాడ. పనికొస్తాడనుకుంటే పరేషాన్ చేయబట్టే దానం దాదాగిరితో ఇబ్బందుల్లో కాంగ్రెస్, భూ ఆక్రమణలు, అధికారులకు బెదిరింపులు, వరుస వివాదాలతో అధికార పార్టీకి తలనొప్పులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇతర పార్టీలతో మీటింగ్, హైడ్రా కమిషనర్ తొలగింపుపై ఒత్తిడి చేద్దామంటూ ఎంఐఎం నేతలకు ప్రతిపాదన. ఎందుకంటే కాకయ్య కూడా కొన్ని ఏరియాలల్లో ఉన్నాయి కబ్జాలు చేసి ఇది చేసి అది చేసినాయి. ఎందుకంటే అప్పట్లో ప్రభుత్వం వాళ్ళదే ఉండే కదా. చాలా పెద్ద ఆర్టికలే రాసిర్రు. కర్రలు పట్టుకుని దాడికి ప్రయత్నించడం, చట్టసభల్లో కూడా బాహాటంగానే బెదిరింపులకు పాల్పడడం, అధికారులపై జులుం ప్రదర్శించడం దానం నాగేందర్ సహజ వ్యవహార శైలి. అది ఆది నుండి దానం వ్యవహారం వివాదాస్పదమే. కాంగ్రెస్లో సుదీర్ఘకాలం ఉన్న దానం ఎమ్మెల్యేగా ఓడిపోతూ గెలుస్తూ రాజకీయాల్లో కొనసాగుతున్నాడు. పీజేఆర్ శిష్యుడిగా ఎదిగి తర్వాత పీజేఆర్ ప్రత్యర్థుల
పంచన చేరి ఇబ్బంది పెట్టిన నగర నేతల్లో దానం ప్రథముడు అనేది అందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఉమ్మడి రాష్ట్రం చివరి ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగిన దానం తెలంగాణ ఉద్యమకారులపై వ్యవహరించిన తీరు, కర్రలు పట్టుకొని దాడులకు పాల్పడిన తీరు అప్పట్లో పెద్ద సంచలనం. తెలంగాణ వ్యతిరేకగా ముద్రపడిన దానం నాగేందర్ను తీవ్రంగా వ్యతిరేకించిన బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అతన్ని పార్టీలో చేర్చుకొని తీవ్ర విమర్శల పాలైంది. ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ కేసీఆర్ మాత్రం దానం నాగేందర్ను పార్టీలో కొనసాగనిచ్చారు. 2018లో ఖైరతాబాద్ టికెట్ కేటాయించారు. ఎమ్మెల్యేగా గెలిచిన దానం 5 ఏళ్ల పాటు నాటి విపక్ష కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేసేవారు. మొన్నటి ఎన్నికల దాకా రేవంత్ పై తీవ్రంగా విమర్శలు, దాడితో విరుచుకుపడిన దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్లేట్ ఫిరాయించారు. బీఆర్ఎస్ నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ రేవంత్ పంచన చేరి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సీనియర్ల మాటను పట్టించుకొని రేవంత్ రెచ్చిపోతున్న దానం. ఎన్ని రకాల కబ్జాలు గీడ బంజారా హిల్స్లో ఒక ల్యాండ్ ఉంటుంది, ఓపెన్ ల్యాండ్. ఇంతకుముందు పాత హ్యార్లీ డేవిడ్సన్ షోరూమ్ ఒకటి ఉండే, హైదరాబాద్లో ఉండేటోళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు ముగ్ధా షోరూమ్ ఏదో ఉన్నట్టుంది ఆడ. సో ఆ పక్కన ఉండేటువంటి ఓపెన్ ల్యాండ్ కబ్జా ఈ కాకదే. దాన్ని అటు పోనిస్తలేరు, ఇటు రాణిస్తలేరు. ఇట్లా కొన్ని వందల ల్యాండ్లకు సంబంధించినటువంటి కబ్జా. ఈయన ఇంటి ముంగట ఒక ల్యాండ్ ఉంటుంది, ప్రభుత్వ భూమి అది. దానిపైన ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే షెడ్లు వేసేసిండు కాక, బ్లూ షీట్స్ వేసేసి ఇది నాది అని బోర్డు పెట్టేసుకుండు. ఇదేచ్చక రేవంత్ రెడ్డి మరి ఈయనకి ఎందుకు అంత స్పెషల్ ఫోకస్ ఇస్తా ఉన్నాడు? రీసెంట్గా ఇతను చేసినటువంటి ఒక డిమాండ్ ఏంటంటే, నన్ను మినిస్టర్గా అనౌన్స్ చేస్తారా లేదా బిడ్డ, మీ సంగతి ఎందుకు చూస్తా అని అన్నాడట మీటింగ్లో. అది రేవంత్తో అన్నాడా ఇంకెవరితో అన్నాడో తెలియదు, కానీ ఒక మాట అయితే అన్నాడట. చాలా సీరియస్గా ఉన్నది మనిషి పరిస్థితి. హైకోర్టులో కేసు నడుస్తూ ఉంది. ఎందుకు హైకోర్టు కూడా ఇప్పటిదాకా జడ్జిమెంట్ ఇస్తలేదు ఇట్లా పార్టీ ఫిరాయింపులు చేసినటువంటి ఎమ్మెల్యేల పైన? అది కూడా కోర్టులు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారం కనుక కోర్టు జడ్జిమెంట్ ఇస్తే ఇమీడియట్గా డిస్క్వాలిఫై అవుతాడు. ప్రభుత్వాలు ఎందుకు ఇట్లాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవో అర్థమవుతలేదు. కానరాని చర్యలు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో సర్వే నెంబర్ 462లో సర్కార్ భూమి కబ్జా. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు. అక్రమార్కులకు కొమ్ము కాస్తున్న తహసీల్దార్. ఆదాబ్ కథనంపై స్పందించిన యంత్రాంగం. సర్వే చేసే అక్రమమని తేల్చిన అధికారులు. అయినా బహుళ అంతస్తుల నిర్మాణాలు పట్టించుకొని హైడ్రా కమిషనర్ రంగనాథ్. అంటే హైడ్రా కూడా మొన్న అనుకుంటా, హైడ్రా కూడా అప్పట్లో మీకు గుర్తుంటే 10 ఏళ్ల క్రితం కేసీఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఫస్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్కన్వెన్షన్, నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్కన్వెన్షన్ అనేటువంటి ఒక హాల్ ఉన్నది కదా ఆడ. అది నాకు తెలిసి జర వేరేటోళ్ళకి రాసిచ్చిర్రు అనే మాట ఒకటి ఉన్నది సెటిల్మెంట్లో భాగంగా, లేదంటే ఆయన దగ్గరనే ఉన్నదో తెలియదు. సెటిల్మెంట్లో 50-50 వేరేటోళ్ళకి రాసిచ్చిర్రేమో అనేటువంటి ఒక మాట ఉన్నది, కానీ తెలియదు, పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ లేదు దాని మీద. కూల కొట్టేస్తాం నాగార్జున, ఎట్లా కట్టినావు నువ్వు వీడ అది ఇది అని చెప్పి చెరువు పక్కన అని చెప్పేసి అన్నారు కదా. ఏమైంది? అది అట్లే ఉన్నది, ఎన్కన్వెన్షన్ అట్లనే ఉన్నది, దానికి ఏం కాలే. 100 ఫీట్ రోడ్, హైదరాబాద్ 100 ఫీట్ రోడ్ ఉన్నది కదా మాదాపూర్లో, దాని మీద ఉన్నటువంటి అన్ని అక్రమ కట్టడాలు ఉన్నారు. ఏమైంది? ఆడనే ఆయన. ఇవి కూడా అంతే. హైడ్రా కూడా 2-3 రోజులు పనిచేస్తుంది, మిగిలిన చల్లబడుతుంది. ఇంతకుమించి పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు ఆడ.